అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్ ఒక్కసారిగా భీకరమైనటువంటి శబ్దంతో దద్దరిల్లిపోయింది. ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం క్షణాల్లో యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. స్టేషన్లో నిల్వ ఉంచిన బాణాసంచా ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ పేలుడు దాటికి పోలీస్ స్టేషన్ భవనం స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. కిటికీలు తలుపులు ముక్కలైపోయాయి. స్టేషన్ ఆవరణలో ఉన్నటువంటి వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమైపోవడమే కాకుండా 2 డోర్లు కూడా నుజ్జునుజ్జయ్యాయి. పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే సుమారు 1/2 కిలోమీటర్ వరకు ఆ శబ్దం వినిపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురై హుటాహుటిన స్టేషన్ వైపు పరుగులు తీశారు. ఇక ఈ దుర్ఘటనలో చెల్లపల్లి ఎస్ఐతో పాటు 4 కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 2 పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించినటువంటి తోటి సిబ్బంది గాయపడినటువంటి వారిని చికిత్స కోసం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసినటువంటి వెంటనే సిఐ కేఎస్ఆర్ రావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. భవనం లోపల జరిగినటువంటి నష్టాన్ని, పేలుడుకు గల కారణాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్నటువంటి బాధితులను పరామర్శించి వారికి వైద్యం అందుతున్నటువంటి వైద్య సేవలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు అసలు బాణాసంచా ఎలా పేలిందనేటువంటి కోణంలో లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే వారికి రక్షణ కల్పించేటువంటి రక్షక నిలయం పోలీస్ స్టేషన్లోనే ఇలాంటి దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల పూర్తిగా వారు భయాందోళనకు గురయ్యారు. సో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా గాయాల పాలై వారు ఇంకా అందులో 2 పరిస్థితి తీవ్రంగా ఉంది, విషమంగా ఉందనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత వారందరూ కూడా అసలు ఏం జరిగింది పోలీస్ స్టేషన్లో, ఇక్కడ ఇలాంటి దారుణమైనటువంటి ఘటన జరగడానికి గల కారణాలేంటి, ఎలా పేలింది బాణాసంచా అనేటువంటి విషయాలపైన వారందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆ పక్కనే ఉన్నటువంటి ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. పోలీస్ స్టేషన్ పక్కనే అక్కడ స్థానిక నివాసాలు కూడా ఉండడం జరిగింది. వారందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంత భారీ శబ్దం రావడంతో ఏం జరిగింది అక్కడ అనేటువంటి ఒక బాణాసంచా పేలుడు ఒక భారీ విస్ఫోటనంగా మారడంతో, ఎందుకంటే 1/2 కిలోమీటర్ వరకు కూడా ఈ యొక్క శబ్దం వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీగా ఈ యొక్క విస్ఫోటనం కలిగిందో అనేది. దీంతో అందుకనే వారి పరిస్థితి కూడా ఇద్దరిది సీరియస్గా ఉందంటే అక్కడ పేలుడు ఘటన చాలా తీవ్రత ఎక్కువగా ఉంది. 4 గాయాలయ్యాయి, ఎస్ఐ కూడా గాయాలైపోయాయి. వారి పరిస్థితి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. 2 పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన చికిత్సను అయితే అందిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం కేసు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అన్ని కోణాలలో అసలు బాణాసంచా ఎలా పేరింది, అక్కడికి ఎవరు వెళ్ళారు, పూర్తి వివరాలను కూడా సేకరించేటువంటి పనిలో అయితే పడ్డారు.